ఏమీ జరగట్లేదు. మేము ఇక్కడ మొన్న మేము మోదీ గారికి ఇక్కడ డిజిటల్ ఇండియా కోసం మనం మనం పిల్లలకి మొత్తం ఏఐ నేర్పిస్తున్నాం కాబట్టి ఇట్లాంటి ఒకే ఒక్క యూనివర్సిటీ మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ. ఏఐ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీలోనే కాదు, మెడిసిన్ లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్ లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్ లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాం. సో ఇట్లాంటి ఒక డిఫరెంట్ యూనివర్సిటీ భారతదేశంలో మన మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రమే. సో దీనికి ప్రస్తావంకి, దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్ కి పిలవడానికి మేము మోదీ గారి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక బీజేపీ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి అన్న గారు అక్కడికి వెళ్ళి మేము వాళ్ళని ఇన్వైట్ చేసి మనము మన క్యాంపస్ కి ఓపెనింగ్ కి పిలుస్తున్నాం. సో దానికి ఇక్కడ మా చంద్రశేఖర్ అన్న గారు, ఆయన మన స్టేట్ తెలంగాణ ఇన్ఛార్జ్. సో ఆయనకి మనం కనెక్ట్ కావాలి కదా, ప్రతి ఒక్కరికి మనం కనెక్ట్ కావాలి కదా. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలిపి, ఆయన భారతదేశం ప్రైమ్ మినిస్టర్, ఆయన మన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారంటే మన హైదరాబాద్ ఏముంది, మన తెలంగాణ ఏముంది, మన తెలంగాణ మన స్టూడెంట్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ గా ఉంది, అది మనం చూపించాలి కదా. దీనికి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చింది ఇన్విటేషన్ ఇవ్వడానికి చంద్రశేఖర్ జీ గారు. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి, ఆయన ఒక యూపీ నుంచి, ఆయన యాక్చువల్లీ ఫ్రమ్ యూపీ, సో ఈజ్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను, ఇంకా ఏమీ లేదు.